మనకి ఇంజెక్షన్ చేసినా సూది గుచ్చినా ఏ దురద ఉండదు, కానీ దోమ కుడితే దద్దురు దురద వస్తాయి. ఎందుకో తెలుసుకుందామా? మన స్కిన్కి ఇంజెక్షన్ చేసిన ఏదైనా షార్ప్ ఆబ్జెక్ట్ గుచ్చినా అది స్కిన్ని ప్రిక్ చేసుకుంటూ లోపలికి వెళ్తుంది. దాని నుండి రిలీజ్ అయ్యే కెమికల్స్ ఏమీ ఉండవు. అదే ఒక దోమ కుడితే దోమ సలైవా మన స్కిన్ లోపలికి రిలీజ్ అవుతుంది. ఆ సలైవాలో యాంటీ కోగ్యులెంట్స్ అంటే బ్లడ్ ఫ్లో స్టాప్ అవ్వకుండా ఉండే కెమికల్స్ ఉంటాయి. అది స్కిన్లోకి వెళ్ళగానే మన బాడీ దాన్ని ఫారెన్ ఇన్వేడర్స్గా ట్రీట్ చేసి దానిపైన దాడి చేయడానికి హిస్టమైన్ని రిలీజ్ చేస్తుంది. ఈ హిస్టమైన్ వల్ల బ్లడ్ వెసిల్స్ వెడల్పు అవుతాయి, అక్కడ ఫ్లూయిడ్ ఏర్పడుతుంది. దానివల్లే మనకి దద్దురులాగా ఫామ్ అవుతుంది అండ్ అక్కడ ఉండే నరం ఎండింగ్ ఇరిటేట్ అవుతుంది. దానివల్ల దురద మనకి వస్తుంది. సో దద్దురు అంటే దోమకాటు కాదు, అది మన ఇమ్యూన్ సిస్టమ్ ఇచ్చే సిగ్నల్. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.